Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 147 verse 13. ఈరోజు మన ధ్యానం కొరకు 147వ కీర్తన 13వ వచనం నుండి He తీసుకొనబడింది. has strengthened the bars of thy gates. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. Psalm 147 is one of the last 5 psalms that have no title in the Hebrew text. 147వ కీర్తన ఆఖరు 5 కీర్తనలో దానిపై ఏ శీర్షిక లేనటువంటి కీర్తన ఇది. But each of these last 5 psalms begin and end with hallelujah, that is praise the Lord. అయితే ఈ చివరి 5 కీర్తనలు కూడా ప్రతి కీర్తన కూడా యెహోవాను స్తుతించుడి హల్లెలూయా అనేటువంటి మాటలతో ఆరంభించబడి ఆ మాటలతోనే ముగించబడుతున్నాయి. This psalm encourages us to praise the Lord. ఈ కీర్తన యెహోవాను స్తుతించాలి అని ప్రోత్సహిస్తా ఉంది. Praise and worship are the main occupation of the redeemed children of God, both in this world and also in the coming eternal kingdom. దేవుని చేత విమోచించబడినటువంటి దేవుని ప్రజలైన వారు ఈ లోకంలో రాబో లోకంలో కూడా స్తుతించాలి, ఆరాధించాలి అని కోరబడుతున్నారు. And the man of God Charles Spurgeon says, దైవజనుడు చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన మాట, there is no heaven either in this world or the world to come for people who do not praise God. మరి దేవుని స్తుతించని వారికి పరలోక అనుభవం ఈ లోకంలో ఉండదు, రాబోయే లోకంలో కూడా ఉండదు. If you do not enter into the spirit of worship of heaven, how should the spirit of joy of heaven enter into you? పరలోక సంబంధమైన ఆరాధన అనుభవంలో నువ్వు లేకపోతే ఆ పరలోక సంబంధమైన అనుభవం నీ జీవితంలోకి ఎట్లా వస్తుంది? So true praise is beautiful to God. నిజమైనటువంటి స్తుతి అనేది దేవుని దృష్టికి ఎంత రమ్యమైనది. Oh, as a God's people, as his community, yeah, it is the spirit and joy. దేవుని ప్రజలంగా, దేవుని సమూహంగా ఇది సంతోషకరమైనటువంటి ఆత్మది. And individual worship also. మరి వ్యక్తిగతమైనటువంటి ఆరాధన కూడా. Psalm 33:1 says 33వ కీర్తన మొదటి వచనం రాయబడింది, that the praise from the upright is beautiful. కాబట్టి 33rd Psalm 33వ కీర్తనలో రాయబడింది verse 1. మొదటి వచనం, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. So the more we understand and explain the power and care of God, మనం ఎంత ఎక్కువగా దీనిని అర్థం చేసుకుంటూ అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మరి కాపుదలను అర్థం చేసుకుంటాం, the more we should praise him. అంత ఎక్కువగా మనం ఆయనని స్తుతించాలి. One of the reasons for our praise is mentioned in the psalmist in this verse for our meditation today. మనం స్తుతించడానికి గల కారణము నేటి దిన ధ్యానం కొరగిన వచనంలో ఈ కీర్తన మనకు బోధిస్తా What is ఉంది. that reason? ఏమిటా కారణం? He has strengthened the bars of thy gates. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. If you read verse 11, 11వ వచనం మనం చదివితే we read that the Lord delights in those who fear him. చూడండి, తన యందు లేదా యెహోవా యందు భయభక్తులు గల వారి యందు ఆయన ఆనందించువాడే ఉన్నాడు. So we are going to see today some of the things in which he delights. ఈ దినాన్న మరి కొన్ని విషయాలను బట్టి దేవుడు ఆనందిస్తాడు అనేటువంటి కొన్ని సంగతులు మనం చూద్దాం. Number 1, మొదటిది, he delights in protecting his people. తన ప్రజలని కాపాడుటలో ఆనందిస్తున్నాడు. He strengthens the bars of our gates. మన గుమ్మముల గడియలను He బలపరుస్తున్నాడు. has fortified our gates against all our enemies. మన శత్రువులందరికీ విరోధంగా మన యొక్క గుమ్మములు ప్రాకారములను ఆయన దిట్టపరుస్తున్నాడు. And the truth of God and the presence of God are our protection. దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క సన్నిధే మన కాపుదల. 91:4 says, 91వ కీర్తన 4వ వచనంలో రాయబడింది, his truth and his faithfulness are a shield. చూడండి, ఆయన యొక్క 91:4. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. And his eyes also run throughout the earth to strengthen those whose hearts are fully committed to him. కాబట్టి ఎవరైతే సంపూర్ణంగా ఆయనకి లోబడి లోపరుచుకొని ఉంటారో వారి ఎడల ఆయన కను దృష్టి ఎడతెగక నిలుస్తుంది, బలపరచడానికి. That is 2 Chronicles 16:9. 2వ దినవృత్తాంతం 16:9 So ప్రకారం. the Lord keeps close watch over the whole world కాబట్టి లోకమంతటిని కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. to give strength to those whose hearts are loyal to him. మరి ఎవరైతే ఆయన ఎడల యథార్థవంతులుగా ఉంటారో వాళ్ళని బలపరచాలని. So out of the many delights, అనేకమైనటువంటి ఆనందాల్లో నుండి the first delight of the Lord is in protecting his people. మొదటిది దేవుడు తన ప్రజలను కాపాడటంలో ఆనందించేవాడు. Secondly, రెండవది he delights in prospering his people. తన ప్రజలని ఆయన వృద్ధి చెందించడంలో ఆనందిస్తున్నాడు. The second part of 147:13, 147వ కీర్తన 13వ వచనంలోని 2వ భాగంలో, and blesses your people within you. నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. Obedience is the secret of prosperity. అభివృద్ధికి విధేయతే రహస్యం.
If you read Psalm first 1 verses 1 to 3, మొదటి కీర్తన 1-3 మనం చదివితే where it is written, అక్కడ రాయబడిన మాట, whatever he does prospers. అతడు చేయునదంతయు సఫలము. Whoever meditates his word day and night and obeys, ఎవరైతే దివారాత్రం ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఆనందిస్తారో, obeys, దానికి లోబడతారో, and it will be honored with eternal prosperity. నిత్యమైనటువంటి వృద్ధితో వాళ్ళు కనపరచబడుతున్నారు. So secondly, he delights in prospering his people. రెండవది తన ప్రజలను వృద్ధిపరచడంలో ఆనందించేవాడు. Thirdly, మూడవది he delights in making peace for his people. తన ప్రజలని సమాధానపరచడంలో ఆయన ఆనందించేవాడు. In 147:14, 147వ కీర్తన 14వ వచనంలో we are reading, ఇక్కడ మనకు he చదువుతున్నాం, grants peace in your borders. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. Peace is the result of our love towards God's law. సమాధానం అనేది దేవుని ధర్మశాస్త్రం వల్ల మనం ఎంత ప్రీతి కలిగి ఉన్నామో దానికి ఫలితంగా వచ్చేదే సమాధానం. In 119 Psalm 119వ కీర్తనలో and in 165, 165లో that verse says, ఆ వచనం great చెప్తా peace ఉంది. have they who love your law, and nothing can make them stumble. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ When లేదు. you love the word of God, you will have peace. దేవుని వాక్యమును నువ్వు ప్రేమించినప్పుడు నీకు సమాధానం ఉంటుంది. Peace is the result of our steadfastness in the Lord. సమాధానము మనం ప్రభువునందు స్థిరంగా నిలిచి ఉండేదానికి జవాబుగా ప్రతిఫలంగా వచ్చేది సమాధానం. Isaiah 26:3, యెషయా గ్రంథం 26:3లో you will keep in perfect peace him whose mind is steadfast, because he trusteth in you. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి So ఉన్నాడు. first thing, he delights in protecting his people. మొదటిది తన ప్రజలను కాపాడటంలో ఆనందించేవాడు. Secondly, prospering his people. రెండవది తన ప్రజలను వృద్ధిపరచడంలో ఆనందించేవాడు. Thirdly, giving peace to his people. మూడవది తన ప్రజలకు సమాధానం నెమ్మదినిచ్చటలో ఆనందించేవాడు. Fourthly, he నాలుగవది delights in providing for his people. తన ప్రజలకు ఇచ్చే విషయంలో ఆయన ఆనందించేవాడు. In verse 14 it is written, 14వ వచనం రాయబడింది, and satisfies you with the finest of wheat. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. Remember, God's provision relates to our giving. గుర్తుంచుకోండి, దేవుని యొక్క సదుపాయాలు దేవుడు ఇవ్వడం అనేది మనము దేవునికి ఇచ్చిన దానిపై ఆధారపడి. Bible says in Malachi chapter 3 verse 10, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, bring the whole tithe into the storehouse, that there may be food in my house. Test me in this. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా. Then God blesses us in such a way that there won't be enough room with us to store his blessings. అప్పుడు దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తాడంటే ఆకాశ వాకిలిని విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాడు. Then above all, in Jesus, we have everything, all provisions. అన్నిటికి మించి యేసులో మనకి అన్ని సమస్తమైన సదుపాయాలు ఉన్నాయి. If we read John 6:51, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో మనం చదివితే, I am the living bread which came down from heaven. If any man eat of this bread, and he shall live forever, and the bread that I will give in my flesh, which I will give for the life of the whole world. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవరైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. And fifthly, ఐదవది, he delights in proclaiming to his people. తన ప్రజలకి ఆయన ప్రకటన చేయడంలో ఆయన ఆనందించేవాడు. In verse 15, 147:15, 147:15వ వచనం we read, he sends his command to the earth. భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే. That's why we need to store God's word, as we read in Deuteronomy 11:18. అందుకని ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18వ వచనం రాయబడిన ప్రకారము దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రం మన హృదయంలో ఉంచుకోవాలి మనం. 11:18 of Deuteronomy. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 18వ వచనం, Therefore shall ye lay up these my words in your heart and in your soul, and bind them for a sign upon your hand, and they may be as frontlets between your eyes. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను, అవి మీ కనుల నడుమ బాసికములుగా ఉండవలెను. Also we should delight in his word, as we read in Psalm 119, 103. 119వ కీర్తన 103వ వచనం రాయబడిన ప్రకారం ఆయన ధర్మశాస్త్రమునందు మనం ఆనందించే వారమే ఉండాలి. How sweet are thy words unto my taste, yea,
sweeter than honey to my mouth. 119, 103. 119, 103. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగాను. So we have seen 5 important things which are his delight from this portion now. ఈ భాగం నుండి 5 ప్రాముఖ్యమైన విషయాలు, అందును బట్టి దేవుడు ఆనందించువాడే ఉన్నాడు సంగతులు మనం చూస్తాం. However, the verse for our meditation says, ఏదేమైనా మన ధ్యానం కొరకని ఈ వచనంలో చెప్పబడిన మాట, he has strengthened the bars of thy gates. నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు. In other words, మరొక మాటలో he has చెప్పాలంటే become our strong tower. ఆయన మనకి బలమైన దుర్గమై ఉంటున్నాడు. He has set his angels around us. ఆయన మన చుట్టూ దూతలను కావలిగా ఉంచుతాడు. He stands outside the door of your house. ఆయన నీ ఇంటి గుమ్మం వెలుపల నిలబడి ఉంటాడు. Most important thing is, అతి ప్రాముఖ్యమైన సంగతి, he not only guards outside of your home, but he blesses inside also as well. నీ ఇంటి బయట నుండి నిన్ను కావలి కాపాడడం మాత్రమే కాకుండా లోపల నుండి నిన్ను ఆశీర్వదిస్తూ He ఉంటాడు. blesses your children. నీ పిల్లలను He ఆశీర్వదిస్తాడు. blesses your marriage. నీ వివాహం He ఆశీర్వదిస్తాడు. strengthens your health. నీ ఆరోగ్యం He బలపరుస్తాడు. fills you with joy. సంతోషంతో నింపుతాడు. And he floods you with peace and on and on. సమాధానం నది వలె ప్రవహింపజేస్తూ ఇంకా ఆ విధంగా అనేకమని చేస్తుంది. So anything is possible if you just believe and start praising him. నువ్వు నమ్మి ఆయన స్తుతించడం ఆరంభిస్తే చాలు, ఏదైనా సాధ్యమే. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, your life is upon you. You can have all that God has said. నీ జీవితం నీలో నీ కొరకు దేవుడు నీ కొరకై ఏవి నియమించినాడు అవన్నీ కూడా నీవు అనుభవించగలవు. Make your life God-centered. నీ జీవితాన్ని దేవుడు కేంద్రంగా చేసుకో. Give him full rights in your life. నీ జీవితంపై ఆయనకి సర్వ హక్కులు, అధికారం ఆయనకి ఇవ్వాలి. Commit to him right now. ఇప్పుడే నువ్వు ఆయనకి అప్పగించుకో. Make your life valuable to him. నీ జీవితం ఆయన కొరకు విలువైనదిగా చేసి, Give him your heart. నీ హృదయం ఆయనకి Give ఇవ్వు. him your time. నీ సమయం ఇవ్వు ఆయనకి. Even give him your dreams. నీ కలలు కూడా ఆయనకి ఇచ్చేయి. Then the future will be awesome if you embrace his promises. అప్పుడు భవిష్యత్ అనేది ఎంత అమోఘంగా ఉంటుంది. నీవు గాని ఆయన వాగ్దానాలు హత్తుకొని ఉంటే అంత గొప్పగా ఉంటుంది. You may be having riches, influence and many such things in this world. ఈ లోకంలో నీకు ఐశ్వర్యము, పలుకుబడి ఇలాంటి అనేకమైన ఉండొచ్చు. But if God had not strengthened the bars of your gates, అయితే దేవుడు నీ గుమ్మముల గడియలు బలపరచకపోతే there won't be any effectual security. నీకు ఏమాత్రం కూడా ప్రభావవంతమైనటువంటి భద్రత ఉండదు. Believe him. ఆయన నమ్మిక He ఉంచు. gives you security. ఆయన నీకు భద్రతను He ఇస్తాడు. gives you peace. నీకు సమాధానం He ఇస్తాడు. gives you provision. నీకు అన్ని సదుపాయాలు ఇస్తాడు. And he gives you a bright future. ఆయనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఇస్తాడు. Believe in Jesus and be prosperous. యేసునందు విశ్వాసం ఉంచి వర్ధిల్లుతుండు. May God help you. దేవుడు నీకు సహాయం చేయాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు what తండ్రి, a wonderful thing. You are taking personal care in strengthening the bars of our gates. ప్రభా, మా గుమ్మముల గడియలను బలపరుస్తాననే దాని బాధ్యత తీసుకున్నావు. ఎంత సంతోషకరమైన Oh మాట. Lord, you delight in protecting your people. నీ ప్రజలను కాపాడడంలో ఆనందించేవాడు. And you delight in prospering your people. నీ ప్రజలని వర్ధిల్ల చేయడంలో Oh, you ఆనందించేవాడు. delight in granting peace unto thy people. నీ ప్రజలకి సమాధానమును ప్రభా విస్తరించడం. Oh, you delight in providing to your people. నీ ప్రజలకి నీ సదుపాయాలు ఇచ్చేదానిలో ఆనందించేవాడు. And through thy word, oh Lord, you are delighting to proclaiming to your people. నీ వాక్యం ద్వారా నీ ప్రజలకి ప్రభా నువ్వు వెల్లడి చేసే దానిలో Oh, ఆనందించేవాడు. in what way we have to walk. ప్రభా, ఏ విధంగా మేము నడవాలి, What to do when we are in crossroads. మేము ప్రభా ఎటుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమి చేయాలని. Oh Lord, wonderful, wonderful God art thou. అద్భుతమైన దేవుడు నీవు. Help our dear ones to understand this and, oh Lord, enable them to praise you ఈ continually. సత్యాలను అర్థం చేస్తూ ఎడతెగక నిన్ను ప్రభా స్తుతించు వారుగా చేయండి. Make praise and worship as the principle of our life. ప్రభా మరి స్తుతి ఆరాధన మా జీవిత నియమాలుగా చేయండి. In Jesus' precious name we యేసు pray. ప్రభా అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.